నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన మాచర క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ ఉమాపార్వతి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమాపార్వతి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. పంచవటి తీర్థమైన గ్రామంలో పూర్వం ఋషులు మునీశ్వర్లు తపస్సు చేసినట్టుగా చెప్తూ ఉంటారు. పూర్వం విక్రమార్క చక్రవర్తి నవజనార్దన క్షేత్రాలని దర్శనం చేసుకున్న తర్వాత ఈ పంచవటి ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెప్తూ ఉంటారు. రాజు చేత ప్రతిష్ఠించబడిన కారణం వల్ల ఈ స్వామికి రాజలింగేశ్వర నామం కలిగినట్లుగా కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, అది వాళ్ళ జన్మ నక్షత్రమైన ఒక్కొక్కరికి జన్మ నక్షత్రం తెలియదండి. అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి చూసుకుంటూ ఉంటారు కదా. అలా చూసుకున్న నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడున్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కొందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ నక్షత్ర జాతకులకి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదం జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా భక్తజనులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారికి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ 108 నక్షత్ర పాద శివాలయాల్ని భీమసభ అంటారండి. అంతరిక్షంలో చూస్తే ఇవన్నీ పద్మాకారంలో కనిపిస్తాయన్నమాట. వీటి యొక్క నమూనా శివలింగం మన ఛానల్లో నేను పెడుతున్న ప్రతి వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐకార్డ్స్లో కానీ పెడుతున్నాను. తప్పకుండా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. అలాగే ద్రాక్షారామ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా భీమసభ యొక్క శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్లో 9 రాశులకు సంబంధించిన అన్ని నక్షత్ర పాద శివాలయాల వీడియోలు అలాగే రాశి శివాలయాల వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి. అన్నీ కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఏ నక్షత్రం కావాలంటే ఆ నక్షత్రం, ఏ రాశి కావాలంటే ఆ రాశి ప్లేలిస్టులు ఉన్నాయి మన ఛానల్లోను. ప్లేలిస్టులు విజిట్ చేస్తే మీకు అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ ఉంటాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ నుంచి రావులపాలెంకి వయా ఆలమూరు, అంగర, టేకి, ద్రాక్షారామం, గొల్లపాలెం మీదుగా బస్సులు ఉంటూ ఉంటాయి. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి మాచర గ్రామానికి ఆటోలు ఉంటాయి. ఆలయ ప్రాంగణం అంతా చాలా చక్కగా ఉంటుందండి. చక్కని రంగవల్లులతోటి ఎంతో అందంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆలయ ప్రదేశం అంతాను. కాసేపు ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది ఇక్కడ. ఆలయానికి సమీపంలోనే చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోండి. నేను ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడుతున్నానండి. చాలామంది వెళ్ళడానికి తెలియట్లేదని అంటున్నారు రూట్ మ్యాప్ గురించి. నేను కింద నెంబర్ ఇస్తున్నానండి, గురువుగారి నెంబరు. కాల్ చేస్తుంటే ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడుతున్నాను. అందుకే నేను ఆ రకంగా కూడా మీరు ఆలయాలకి చేరుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఆలయాల గురించి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదండి. తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. రేపు సాయంత్రం మళ్ళీ మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో కలుసుకుందామండి. నమస్తే.